వెల్కమ్ టు హర్ప్రియాస్ మీడియా. ఆంధ్రప్రదేశ్లో మరో 3 నెలల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. పార్టీలన్నీ ఇప్పటి నుండే ఎవరి వ్యూహాలను వాళ్లు వేసుకుంటూ జనాల్లోకి వెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఈసారి టీడీపీ మరియు జనసేన పార్టీలు పొత్తు పెట్టుకోవడం వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో సమీకరణలు మారిపోయాయి. ఇదంతా పక్కన పెడితే తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఓటమి పాలవ్వడంతో జగన్ చాలా అలర్ట్ అయ్యారు. బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడానికి ప్రధాన కారణం ఎమ్మెల్యే అభ్యర్థులపై జనాల్లో ఏర్పడిన వ్యతిరేకతనే. సిట్టింగ్ ఎమ్మెల్యేలకు కాకుండా వేరే వాళ్లకు అవకాశం ఇచ్చి ఉంటే బీఆర్ఎస్ గెలిచి ఉండేదని పలువురి వాదన. అలా వైసీపీ పార్టీలో కూడా జగన్ రీసెంట్ గా చేసిన సర్వే ప్రకారం దాదాపుగా 40 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఈసారి సీట్లు రావడం కష్టమని అంటున్నారు. ఈ అవకాశాన్ని టీడీపీ ఆపరేషన్ ఆకర్ష్ ద్వారా ఉపయోగించుకుంటుంది. సీట్లు రాని వైసీపీ ఎమ్మెల్యేలను టీడీపీలోకి లేదా జనసేన పార్టీలోకి పంపేందుకు జగన్ ఇప్పటికే వ్యూహాలను సిద్ధం చేసుకున్నాడట. ఇప్పటికే పలువురి పేర్లు కూడా వినిపిస్తున్నాయి. వచ్చే ఏడాది జనవరి నెలలో 20 మంది వైసీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేసి టీడీపీ జనసేన కూటమిలో చేరబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇకపోతే ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ చేసినందుకు గాను జగన్ ఉండవల్లి శ్రీదేవి మరియు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిని పార్టీ నుండి సస్పెండ్ చేశారు. ఇకపోతే అతి త్వరలోనే ఒంగోలు వైసీపీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా టీడీపీ లేదా జనసేన పార్టీలో చేరేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రీసెంట్ గా చంద్రబాబు నాయుడు కూడా మీడియాతో మాట్లాడుతూ త్వరలోనే ఎమ్మెల్యే అభ్యర్థులు మొదటి జాబితాని విడుదల చేస్తాము. జనసేన పార్టీతో పొత్తు ఉంది. సీట్ల సర్దుబాటు జరగాలి. అలాగే ఇతర పార్టీల నుండి వస్తున్న వారిని కూడా ఆహ్వానిస్తాము. ఎవరిని పడితే వారిని చేర్చుకోవడం లేదు. నమ్మకస్తులను మాత్రమే తీసుకుంటున్నాము. ఇవన్నీ సరిగ్గా బేరీజు వేసుకుని ఎమ్మెల్యే అభ్యర్థుల కూర్పు ఉంటుందని చంద్రబాబు నాయుడు చెప్పుకొచ్చారు.